థర్డ్ క్లాస్, ఫోర్త్ క్లాస్, ఫిఫ్త్ క్లాసుల్లోనే పీరియడ్ స్టార్ట్ అయిపోవడం, దిస్ ఇస్ అలార్మింగ్ అండి. నైట్ షిఫ్ట్ వర్కర్స్లోనూ త్వరగా షుగర్లు, బీపీలు వచ్చే ఛాన్స్ ఎక్కువ. చాలా మంది ఉమెన్ ఏం చెప్తారంటే నేను చాలా తక్కువ తింటానండి అయినా లావ్ అయిపోతున్నాను అని అంటారు. అందుకే ఫ్యాట్ బర్నింగ్ ప్రాసెస్ అనేది ప్రాపర్గా ఉండదు వాళ్ళలో. వెయిట్ గెయిన్, థైరాయిడ్, డిప్రెషన్. వీళ్ళు ఏంటి అంటే బాగా డేంజర్ స్టేజ్లో ఉన్నారు. వాళ్ళకి నెక్స్ట్ 5 to 10 yearsలో హార్ట్ అటాక్, స్ట్రోక్ వచ్చే రిస్క్ చాలా ఎక్కువగా ఉంది. విమెన్ గురించి మనం చాలా మాట్లాడతాం, మెనోపాజ్ గురించి మాట్లాడదాం. అలా మెన్లో ఆండ్రోపాజ్ కూడా ఉంటుందా? సడన్ గా జరుగుతుంది, సడన్ ఈవెంట్ 46 to 15 మధ్యలో వాళ్ళకి ఈస్ట్రోజన్ సడన్ గా పడిపోతుంది. జువెనైల్ డయాబెటీస్ అని అంటున్నారు. అదే చిన్నపిల్లల్లో కూడా ఒబేసిటీ, ఊబకాయం చాలా ఎక్కువైపోయింది. ఇప్పుడు మీరు చూసుకుంటే కనుక ఒబేసిటీ ఎలా తెలుస్తుంది చిన్నపిల్లల్లో? నల్ల వీళ్ళే ఫ్యూచర్లో త్వరగా షుగర్ రావడం, త్వరగా హార్ట్ అటాక్లు రావడం. ఇది ఇక్కడే మనం వాళ్ళని గుర్తించి లైఫ్ స్టైల్ కరెక్ట్ చేయగలిగితే. మీకు తెలుసా మన హైట్, వెయిట్, ఇమోషన్, ఫర్టిలిటీ అండ్ డయాబెటీస్ ఇవన్నీ కూడా హార్మోన్స్తో రిలేట్ అయినవని? ఎస్. అండ్ అందుకనే ఇవాళ ఆ హార్మోన్స్ ఎలా రియాక్ట్ అవుతూ ఉంటాయి మన బాడీలో అన్న విషయం గురించి తెలుసుకోవడానికి మనతో ఉన్నారు ఎరీట్ హాస్పిటల్లో ఉన్న ఎండోక్రైనాలజిస్ట్ అండ్ డయాబెటీస్ స్పెషలిస్ట్ డాక్టర్ పృథ్వీరాజ్ గారు. డాక్టర్ పృథ్వీరాజ్ గారు చెప్పండి, మన బాడీ ఒక కంపెనీ అనుకుందాం, CEO అన్నది ఎవరు ఇక్కడ? అంటే బ్రెయినా లేకపోతే హార్మోన్సా? కంపెనీకి CEO ఎంత ఇంపార్టెంటో సెకండ్ లెవెల్లో ఆపరేషన్ మేనేజర్ కూడా అంతే ఇంపార్టెంట్. మనకి బ్రెయిన్ అనేది CEO అనుకుంటే బ్రెయిన్ లో రాణి గ్రంథి అంటాం, అంటే మాస్టర్ ఆఫ్ ఆల్ హార్మోనల్ గ్లాండ్స్, పిట్యూటరీ గ్లాండ్. ఇక్కడ నుంచి మనకి 6 హార్మోన్లు వస్తాయి. సో మనకి బ్రెయిన్ ఆర్డర్ ఇస్తే ఈ పిట్యూటరీ గ్లాండ్ హార్మోన్స్ని ఒక మెసేజెస్ లాగా, ఒక ఈమెయిల్ లాగా, వాట్సాప్ లాగా బాడీ ఆర్గాన్స్కి సెండ్ చేస్తుంది అనమాట. అప్పుడు ఆ బాడీ ఆర్గాన్స్ ఫైనల్ యాక్షన్ తీసుకుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ హంగర్ వస్తే ఒక హార్మోను, సెటైటీ ఫుల్నెస్ వస్తే ఒక హార్మోను, మెటబాలిజంకి ఒక హార్మోను, గ్లూకోజ్ కంట్రోల్కి ఒక హార్మోను, ఇలా అన్నిటికీ కూడా కంట్రోల్ పిట్యూటరీ గ్లాండ్స్. పిట్యూటరీ గ్లాండ్ మెయిన్గా 6 హార్మోన్స్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఏంటండి? ఒకటి పిల్లలకి ఎదుగుదలకి గ్రోత్ హార్మోన్, రెండోది మన డైలీ మెటబాలిజం, మనం తినే ఫుడ్ ఎంత ఖర్చు అవ్వాలి, ఎంత దాచుకోవాలి, థైరాయిడ్ హార్మోన్, మూడోది మన సోడియం, పొటాషియం, బీపీ మెయింటెనెన్స్కి ACTH కార్టిసోల్ హార్మోన్, నాలుగోది మన సెక్షువల్ హార్మోన్స్ని కంట్రోల్ చేయడానికి FSH, LH అనే హార్మోన్, ఐదోది తల్లయ్యాక పాలు రావడానికి ప్రొలాక్టిన్ అనే హార్మోన్, ఆరోది మనకి ఎంత దాహం వేయాలి, ఎంత యూరిన్ రావాలి అని వాసోప్రెసిన్ హార్మోన్, దాహానికి. ఈ అన్ని హార్మోన్లకి సంబంధించి రాణి గ్రంథి అంటాం, ఇంగ్లీష్లో పిట్యూటరీ గ్లాండ్. రాణి గ్రంథి ఇది ఆపరేషన్ మేనేజర్ కింద. అసలు ఏ స్టేజెస్ లో లైఫ్ లో ఈ హార్మోన్స్ అన్నవి అటు ఇటు అవుతూ ఉంటాయి? అంటే ఒక హార్మోన్ అన్నది స్ట్రెయిట్ రోడ్ లో వెళ్లకుండా ఇలాగా వేవ్స్ లాగా వెళ్తాయని నేను అభిప్రాయపడుతున్నాను. కరెక్ట్ మీ ఫైర్? మీరు అన్నది కరెక్టే. కాకపోతే చిన్నపిల్లలకి ఒక హార్మోన్ ఇంపార్టెంట్. చిన్నపిల్లలకి ఎదుగుదలకి వాళ్ళకి గ్రోత్ హార్మోను, థైరాయిడ్ హార్మోను, విటమిన్ డి హార్మోను, ఇవి చాలా ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ ప్రీ ప్యూబర్టల్ అంటే 10 years లోపు వాళ్ళకి. ఎడోలసెన్స్, ప్యూబర్టీ వాళ్ళకి సెక్షువల్ హార్మోన్స్ ఇంపార్టెంట్. ఈస్ట్రోజన్ అవి కూడా ఒక్కసారిగా రాకూడదు, మెల్లగా స్లోగా రావాలి. దీనికి అందుకే 9 to 14 years మధ్యలో హైపోథెలామిక్ పిట్యూటరీ గొనాడల్ యాక్సెస్ అనేది ట్రిగర్ అయ్యి, అది మనకి ఆడవాళ్ళకేమో ఈస్ట్రోజన్ హార్మోన్, ప్రొజెస్ట్రాన్ హార్మోన్, మగవాళ్ళకేమో టెస్టోస్టెరాన్ ప్రొడక్షన్, ఇవన్నీ స్టార్ట్ అవుతాయి 9 to 14 years. దాన్ని బట్టి మనం ప్యూబర్టీలో చూస్తాం బ్రెస్ట్ డెవలప్మెంట్, యాక్నే, మగవాళ్ళలో మౌస్టాచ్, బర్డ్, సెక్షువల్ క్యారెక్టర్స్ ఇవి రావడం. తర్వాత మళ్ళీ మిడిల్ ఏజ్ కొంచెం స్మూత్ గానే ఉంటుంది అందరికి, 30s 40s వరకు. ఆ తర్వాత మళ్ళీ ఆడవాళ్ళకి ఈస్ట్రోజన్ డిక్లైన్ స్టార్ట్ అవుతుంది. ఆడవాళ్ళకి ఏం జరుగుతుంది అంటే సడన్ గా క్రాష్ అయిపోద్ది మెనోపాజ్ లో. మగవాళ్ళకేమో 30 దాటాక టెస్టోస్టెరాన్ గ్రాడ్యువల్ గా తగ్గుతూ వస్తుంది. ఎవ్రీ ఇయర్ 1%, 2% డిక్లైన్ అవుతూ వస్తుంది. ప్రతి స్టేజ్లోనూ ఒక్కొక్క హార్మోన్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి, మన మెటబాలిజంకి, మన బాడీ ఫంక్షన్స్కి, డే టు డే బాడీ ఫంక్షన్స్కి, అన్నిటికీ కూడా ఈ హార్మోన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ కెమికల్. ఈ హార్మోన్స్ వల్ల మనకి ఎలాంటి చేంజ్ మనలో కనిపిస్తుంది? మన పర్సనాలిటీలోనా, లేకపోతే మన కాన్ఫిడెన్స్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్లోనా? కోపం ఎక్కువ వస్తుందంటారా, లేకపోతే అట్రాక్షన్ అన్నది పెరుగుతుందంటారా, లేకపోతే మోటివేటెడ్గా ఉంటామంటారా? వీటితో అసలు దానికి సంబంధం ఉందా? ఓకే, మీరు చెప్పిన వాటితోటి చూసుకుంటే హార్మోన్స్ రోల్ మైనర్ రోల్.
ప్రతి మనిషికి ఒక హార్మోన్ ఒక నార్మల్ లెవెల్లో ఉండాలి. ఉండాల్సిన దానికన్నా తక్కువ ఉన్న ప్రాబ్లమే, ఉండాల్సిన కన్నా ఎక్కువ ఉన్న ప్రాబ్లమే. ఫర్ సపోజ్ మనం థైరాయిడ్ హార్మోనే తీసుకుందాం. రక్తంలో నార్మల్గా ఉంటే మన బాడీ మెటబాలిజం బాగుంటుంది, బ్రెయిన్ హెల్త్, హార్ట్ హెల్త్, గట్ హెల్త్, లివర్ హెల్త్, స్కిన్, హెయిర్ అన్నిటికీ థైరాయిడ్ ఇంపార్టెంట్. అవన్నీ నార్మల్ ఉంటాయి. ఉండాల్సిన కన్నా థైరాయిడ్ హార్మోన్ తక్కువగా ఉందనుకోండి, మన బ్రెయిన్ లెథార్జీగా ఉండడం, బ్రెయిన్ ఫాగ్, కాన్స్టిపేషన్, డ్రై స్కిన్, హెయిర్ ఫాల్, వెయిట్ గాను, మెటబాలిజం స్లో అవడం, ఇవన్నీ చూస్తాం. అదే థైరాయిడ్ హార్మోన్ ఎక్కువగా ఉందనుకోండి, యాంగ్జైటీ అంటే హార్ట్ బీట్ ఎక్కువగా కొట్టుకోవడం, వెయిట్ లాస్ అవ్వడం, మాటికి మోషన్కి వెళ్ళడం, ఈ సిమ్టమ్స్ చూస్తాం. సో అందుకే హార్మోన్ బ్యాలెన్స్ నార్మల్గా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. అది ఏ ఏజ్ లో అయినా అవ్వచ్చు అంటారు, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు? ఎవరికైనా అవ్వచ్చు, ఎవరికైనా, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్. పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ దేని వల్ల కానీ జరగచ్చు. ఎలా గుర్తించవచ్చు నాలో హార్మోనల్ ప్రాబ్లం ఉంది అని? నార్మల్గా ఏంటి, ఒక జనరల్ మెడిసిన్ డాక్టర్ దగ్గరికి వెళ్తాం, ఓకే మీకు పలానా ఉంది, మందులు వేసుకోండి అంతే అని క్లోజ్ చేసేస్తారు. తగ్గితే తగ్గింది, లేకపోతే మళ్ళీ ఇంకోసారి వెళ్తాం. నాకు ఎలా తెలుస్తుంది నేను ఒక ఎండోక్రైనాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలి అన్న విషయం నాకు ఎలా తెలుస్తుంది? ఇప్పుడు అవేర్నెస్ పెరుగుతుంది జనాలలో. అలాగే నేను చెప్పినట్టు పిల్లల్లో హైట్ ఎదగాల్సినంత ఎదగకపోతున్నా వెంటనే ఒకసారి వెళ్ళి ఎండోక్రైనాలజిస్ట్ని కలిసి అన్ని హార్మోన్లు సరి. ఏ వయసులో వెళ్ళాలంటారు? యాక్చువల్గా చిన్నప్పుడు, పుట్టినప్పటి నుంచి గ్రోత్ చార్ట్ అని ఒకటి ఇస్తాం పిల్లలకి. ఆ గ్రోత్ చార్ట్లో వాళ్ళు ఇయర్ ఆన్ ఇయర్ వాళ్ళకి తగ్గట్టు గ్రో అవుతున్నారా లేదో చూసుకోవాలి. ఎప్పుడైతే వాళ్ళ పియర్స్తో, వాళ్ళ ఏజ్ గ్రూప్ ఫ్రెండ్స్ తోటి వాళ్ళతోటి వాళ్ళ హైట్ గ్రోత్ మ్యాచ్ అవ్వట్లేదో, వాళ్ళు వెనకబడిపోతున్నారో వాళ్ళ ఏజ్ గ్రూప్, అంటే యావరేజ్ చూడాలి, జెనెటిక్ పక్క నుంచి యావరేజ్ గా ఇంత ఉన్నారా, ఓకే ఓకే, వాళ్ళు ఇప్పుడు వెనకబడిపోతున్నారు ఏజ్ గ్రూప్లో, వాళ్ళ క్లాస్లో వాళ్ళు అందరికన్నా పొట్టిగా ఉన్నారు, అందరికన్నా లావుగా ఉన్నారు, ఎస్పెషల్లీ హైట్ ఇయర్ ఆన్ ఇయర్ గ్రో అవ్వట్లేదు అంటే వెంటనే హార్మోనల్ వర్కప్ అయితే చేయాల్సి ఉంటుంది. ఎక్కడైనా ఏమన్నా ప్రాబ్లం ఉంటే దాన్ని కరెక్ట్ చేయాల్సి ఉంటుంది. అది బ్లడ్ టెస్ట్ వల్ల తెలుస్తుంది అంటారా? బ్లడ్ టెస్ట్లోనే తెలుస్తుంది. ఓకే. సో ఒక ఇయర్లీ చెకప్ అన్నట్టు కంపల్సరీగా కొంత వయసు నుంచి స్టార్ట్ అవ్వచ్చు అంటారా? హార్మోనల్లీ మాట్లాడితే అగర్ ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ ఏమన్నా హార్మోనల్ డిస్టర్బెన్సెస్ ఉన్నాయనుకోండి, ఇయర్లీ కానీ ట్వైస్ ఇయర్లీ కానీ ఆ హార్మోన్ టెస్టులు చేయించుకోవడం మంచిది. ఫర్ సపోజ్ ఇంట్లో ఎవరికన్నా షుగర్ ఉంది, థైరాయిడ్ ఉంది అన్నారనుకోండి, ఒక ఏజ్ దాటాక 30 years దాటాక ఎవ్రీ ఇయర్ షుగర్ టెస్ట్, థైరాయిడ్ టెస్ట్ చేయించుకోవడం. అంతకుముందు అట్లీస్ట్ 3 yearsకి ఒకసారన్నా షుగర్ టెస్ట్, థైరాయిడ్ టెస్ట్ చేయించుకోవడం, ఇలా చేయించుకోవడం మంచిది. మనం ముందే పసిగట్టడానికి, ముందే మేనేజ్ చేసుకోవడానికి, ట్రీట్ చేసుకోవడానికి మనకు పనికొస్తుంది. మరి పిల్లలు హైట్ పెరగాలంటే మనకి 3 ఉంటాయి ఇంపార్టెంట్. ఒకటి జెనెటిక్ కాంపోనెంట్, జెనెటిక్ పొటెన్షియల్. వాళ్ళ పేరెంట్స్ హైట్ మీద వాళ్ళ జెనెటిక్ పొటెన్షియల్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఆ జెనెటిక్ పొటెన్షియల్ కూడా రేంజ్ ఉంటుంది. ఫర్ సపోజ్ ఒక మదరు, ఫాదరు ఆన్ అన్ యావరేజ్ 150 centimeters ఉన్నారనుకుంటే, కిడ్స్కి 145 to 160 జెనెటిక్ పొటెన్షియల్ ఉందనుకుంటే, వాళ్ళు హయ్యర్ సైడ్ ఉండొచ్చు లేదా లోవర్ సైడ్ కూడా ఉండొచ్చు. వాళ్ళకి న్యూట్రిషన్ అంతా బాగుంది, వాళ్ళు ఎదిగే ఎన్విరాన్మెంట్ అంతా హ్యాపీగా సోషల్గా బాగుంది అనుకుంటే, వాళ్ళు హయ్యర్ సైడ్ ఆఫ్ జెనెటిక్ పొటెన్షియల్లో ఉండే ఛాన్స్ ఎక్కువ ఉంది. లేదా వాళ్ళ న్యూట్రిషన్ బాగాలేదు, ఫుడ్లో కాల్షియం లేదు, ప్రోటీన్ లేదు, లేదా వాళ్ళ సోషల్ ఎన్విరాన్మెంట్ స్ట్రెస్ ఎక్కువ ఉంది, పేరెంట్స్ లేకపోవడం, ఇలాంటివి ఏమన్నా ఉన్నాయి అనుకోండి, వాళ్ళ మళ్ళీ జెనెటిక్ పొటెన్షియల్ లోవర్ సైడ్లో వాళ్ళ హైట్ అండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సైకలాజికల్ కూడా అన్నమాట. ఇది న్యూస్. ఉమెన్ ఎక్స్పీరియన్స్ చేసే హార్మోనల్ చేంజెస్ గురించి మనం మాట్లాడుతుంటే, అసలు మొదలు ఏంటంటే ప్యూబర్టీ నుంచి PCOS అంటారు, మళ్ళీ తర్వాత ప్రెగ్నెన్సీ అంటారు, ఫర్టిలిటీ అంటారు, దెన్ పోస్ట్ పార్టమ్ అంటారు, దాని తర్వాత ప్రీ మెనోపాజ్ అంటారు, దెన్ మెనోపాజ్ అంటారు. ఇన్ని స్టేజెస్ మాకు కనిపిస్తూ ఉంటాయి, బికాజ్ యాజ్ అ ఉమెన్ నేను చెప్పచ్చు. సో అసలు ప్రతి స్టేజ్లో భయపడాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది. అలాంటప్పుడు ఈ ఫియర్ని ఓవర్కమ్ చేయడానికి డూ యూ థింక్ యూ కెన్ హెల్ప్ అస్? మీరు ఏమైనా ఎలాంటి హెల్ప్ తీసుకోవచ్చు అంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక ప్యూబర్టీలో ఎంటర్ అవుతున్న అమ్మాయికి హార్మోనల్ హెల్త్ గురించి ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎలా తెలుస్తున్నా? మెనార్కి ఫస్ట్ మామూలుగా ప్యూబర్టీ ప్రాసెస్ బ్రెస్ట్ ఎన్లార్జ్మెంట్తో స్టార్ట్ అవుతుంది, తర్వాత ప్యూబిక్ హెయిర్ వస్తుంది, అలాంటివన్నీ. ఓకే. సో జనరల్ నాలెడ్జ్ ఆఫ్ వాట్ బాడీలో ఏమవుతుంది అన్న అవగాహన ఇవ్వాలి. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే ఇప్పుడు మనం చూసుకుంటే గనక చాలా మందికి చిన్న వయసులోనే 3rd class, 4th class, 5th క్లాసుల్లోనే పీరియడ్ స్టార్ట్ అయిపోవడం, ప్రికాషియస్ ప్యూబర్టీ అంటాం, అంటే ఎర్లీ ప్యూబర్టీ.
నార్మల్గా ప్యూబర్టీ వచ్చే ఏజ్ 9 years to 14 years. అది మనం చూసుకుంటే డికేడ్స్ మూవ్ అయ్యే కొద్దీ మన పేరెంట్స్తో పోల్చుకుంటే మనకి కొంచెం 1 year ముందుకు వస్తుంది, అలా ముందుకు వస్తూ ఉంది. దానికి మల్టిపుల్ హైపోథసిస్లు ఉన్నాయి. ఇప్పుడు కొంతమందికి అయితే ఎర్లీ ప్యూబర్టీ అంటే less than 6 years, less than 7 years లో కూడా పీరియడ్స్ రావడం అయితే జరుగుతుంది. దిస్ ఇస్ అలార్మింగ్ అండి. ఇది కామన్ గా చూస్తున్నారా? చూస్తున్నాం సిటీస్ లోనా అండి? సిటీస్ లో, మెట్రోపాలిటన్ సిటీస్. వై? మేబీ ఎండోక్రైన్ డిస్రప్టర్స్ వన్ ఫ్యాక్టర్ అయి ఉండొచ్చు. ఫుడ్ అబండెన్స్, రిఫైన్డ్ ఫుడ్స్ అబండెన్స్ ఒకటి అయి ఉండొచ్చు. ఎక్సెస్ వెయిట్ గైన్, చైల్డ్హుడ్ ఒబేసిటీ, ఇవన్నీ కూడా కారణాలు అయి ఉండొచ్చు ఇవి చూడడానికి. ఇఫ్ 6 years old ఫీమేల్కి మనం పీరియడ్ వస్తే ఆ అమ్మాయికి ఎలా మేనేజ్ చేసుకోవాలో కూడా తెలియదు. సో ఇట్స్ చైల్డ్హుడ్ మ్యారేజ్ లాగా అది. ఓ మై గాడ్, దిస్ ఇస్ అలార్మింగ్. అలాంటివి ఏమన్నా వస్తే వాటికి ఏమన్నా పెథలాజికల్ కాజెస్ ఉన్నాయా, బ్రెయిన్లో ఏమన్నా కాజెస్ ఉన్నాయా హార్మోనల్గా, అవి చూసుకుని ట్రీటబుల్ కాజెసా, లేదు ఓన్లీ ఇడియోపతిక్ ఏ కాజు లేకుండానే ఎర్లీగా వచ్చాయా అనుకుంటే కొన్ని ఇంజెక్షన్ల ద్వారా పోస్ట్ పోన్ చేయడం అయితే జరుగుతుంది వాళ్ళ ప్యూబర్టీ ప్రాసెస్. దాని తర్వాత పోస్ట్ ఎఫెక్ట్స్ ఉంటాయా దానికి? పోస్ట్ ఎఫెక్ట్స్ అనేవి పెద్ద ఎక్కువ ఉండవు. ఆ ఇంజెక్షన్ ఆపిన తర్వాత మళ్ళీ ప్యూబర్టీ ప్రాసెస్ స్టార్ట్ అవ్వడానికి ఒక 1 to 2 years పట్టచ్చు. సో ఎర్లీ ప్యూబర్టీ రావడం వల్ల కొన్ని మనకి డేంజరస్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. ఎస్పెషల్లీ గ్రోత్ స్టంట్ అయిపోవడం, వాళ్ళ గ్రోత్ పీరియడ్ విండో తగ్గిపోతుంది కదా. సో గ్రోత్ పీరియడ్ హైట్ తగ్గిపోవడం, మెంటల్ ఎమోషనల్ స్టెబిలిటీ రాకపోవడం, ఇవన్నీ కూడా వాళ్ళు ఫేస్ చేసే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి వాళ్ళకి తగ్గట్టు మనం ట్రీట్మెంట్ అది టైలర్ చేసుకుంటా ఉండాలి. సో ఈ ప్రాసెస్ వల్ల అది ఆపినందుకు మామూలుగా వాళ్ళ గ్రోత్ అంతా కూడా నార్మల్గా జరుగుతుంది, అవేం హిండ్రెన్స్ రావచ్చు. అందుకే ఒక్కొక్కసారి కాంబినేషన్లో వాళ్ళకి గ్రోత్ హార్మోన్ కూడా ఇస్తాం. వాళ్ళు ఏమన్నా హైట్ బాగా ఫాల్టర్ అవుతున్నారు అనుకుంటే కనుక ఇట్స్ కాంబినేషన్. మళ్ళీ అన్నీ చూడాలి, టెస్ట్లు చేయాలి. PCOS అన్నది చాలా కామన్ అయిపోయింది. ఇది ఏంటంటారు? ఒక లైఫ్ స్టైలా, జెనెటిక్ ప్రాబ్లమా, పొల్యూషన్ వల్ల, ఫుడ్ వల్ల, స్ట్రెస్ వల్ల? దీనికి ఏమైనా రీజన్ ఉందా? కరెక్ట్ ఆన్సర్ చెప్పాలి అంటే ఆల్ ఆఫ్ ది అబవ్. ఆల్ ఆఫ్ ది అబవా? PCOS ఇప్పుడు నేమ్ కూడా చేంజ్ అయింది రీసెంట్గా, పాలీ ఎండోక్రైన్ మెటబాలిక్ ఓవేరియన్ సిండ్రోమ్. సో ఫైనల్లీ దానిలో హార్మోనల్ ఇన్వాల్వ్మెంట్ చాలా ఉంది బేసిక్ కాజ్ అని ఎండోక్రైన్ పేరు కూడా అటాచ్ చేశారు, పాలీ ఎండోక్రైన్ మెటబాలిక్ ఓవేరియన్ సిండ్రోమ్. సో PCOS వస్తే ఫస్ట్ ఎండోక్రైనాలజిస్ట్ని కలవాలి, గైనకాలజిస్ట్ తర్వాత? డిపెండ్స్. ఎండోక్రైనాలజిస్ట్ అయితే డెఫినెట్ గా కలవాలి. గైనకాలజిస్ట్ ని, డెర్మటాలజిస్ట్ ని కలవాలా లేదా అనేది వాళ్ళ సిమ్టమ్స్ బట్టి. వాళ్ళ సిమ్టమ్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్, ఇన్ఫెర్టిలిటీ అయితే గైనకాలజిస్ట్ ని కూడా కలవాలి ఎండోక్రైనాలజిస్ట్ తో పాటు. వాళ్ళ సిమ్టమ్స్ ఎక్సెస్ అన్వాంటెడ్ హెయిర్, యాక్నే ఇలాంటివి ఉంటే ఎండోక్రైనాలజిస్ట్ తో పాటు డెర్మటాలజిస్ట్ ని కూడా కలవాల్సి వస్తుంది. సో ఇదంతా కూడా మల్టీ డిసిప్లినరీ ట్రీట్మెంట్ వస్తుంది పేషెంట్ కి బేస్డ్ ఆన్ ద పేషెంట్ సిమ్టమ్స్. PCOS ఈజ్ అ స్పెక్ట్రమ్. కొంతమందికి పీరియడ్ ప్రాబ్లం ఉండొచ్చు, కొంతమందికి ఫెర్టిలిటీ ప్రాబ్లం ఉండొచ్చు, కొంతమందికి ఎక్సెస్ మెయిల్ హార్మోన్, యాక్నే, అన్వాంటెడ్ ఎక్సెస్ హెయిర్, స్కాల్ప్ హెయిర్ లాస్, ఈ ప్రాబ్లం ఉండొచ్చు. సో బేస్డ్ ఆన్ వాళ్ళ సిమ్టమ్స్ని బట్టి రూట్ కాజ్ని అడ్రస్ చేస్తా సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ కూడా ఇస్తూ ఉండాలి. ట్రీట్మెంట్ కుదురుతుందా, అవుతుందా, సరిగా చేసుకోవచ్చు. PCOSలో కూడా కొన్ని సెకండరీ PCOSలు ఉంటాయి. అంటే వేరే హార్మోన్ అబ్నార్మాలిటీ వల్ల PCOS రావడం. ఫర్ సపోజ్ థైరాయిడ్ బాగా తక్కువ ఉన్నా సెకండరీ PCOS వస్తుంది, గ్రోత్ హార్మోన్ ఒక్కొక్కసారి ఎక్కువ ఉన్నా సెకండరీ PCOS వస్తుంది, కార్టిసాల్ అనే హార్మోన్ ఎక్కువ ఉన్నా సెకండరీ PCOS వస్తుంది. ఇలా కొన్ని క్యూరబుల్ కాజెస్ ఆఫ్ PCOSలు కూడా ఉంటాయి. ఈ హార్మోన్స్ ఏమైనా అబ్నార్మాలిటీ కనుక్కొని అవి ట్రీట్ చేస్తే ఇది రివర్స్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. ఇలా కాకుండా మెజారిటీ 90% చూసేది ఏంటి అంటే జెనెటికల్గా ఫ్యామిలీ హిస్టరీలో ఎవరికన్నా టైప్ 2 డయాబెటీస్ కానీ, ఇన్సులిన్ రెసిస్టెన్స్ కానీ ఉండి వాళ్ళ లైఫ్ స్టైల్ బాగోపోతే, అంటే డైట్ రిఫైన్డ్ ఫుడ్స్ ఎక్కువైపోయి సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉండి, పూర్ నైట్ టైం స్లీప్ ఉండి, నాక్టర్నల్ షిఫ్ట్ చేసేవాళ్ళు, స్ట్రెస్ సరిగ్గా మేనేజ్ చేసుకోలేని వాళ్ళు, వీళ్ళందరికీ కూడా మళ్ళా ఈ PCOS అనేది వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. అదే చూస్తున్నాం కూడా ఎక్కువగా, స్పెషల్లీ సిటీస్లో. ఎగ్జాక్ట్లీ. అందుకే మీరు ప్రివిలెన్స్ చూసుకుంటే స్టడీస్ అన్ని ఏం చెప్తాయి, మెట్రోపాలిటన్ సిటీస్లో PCOS 20 to 40% దాకా కూడా చెప్తున్నాయి ప్రివిలెన్స్. అంటే 100లో 20 నుంచి 40 మంది దాకా కూడా సఫర్ అవుతున్నారు. విలేజెస్లో ఇంకా అంత రేట్ చెప్పట్లేదు. సో సిటీస్లో అబండెన్స్ ఆఫ్ రిఫైన్డ్ ఫుడ్స్, సెడెంటరీ లైఫ్, నైట్ టైం స్లీప్ లేకపోవడం, స్ట్రెస్ అన్నీ ఎక్కువగా ఉండడం వల్ల వీటితో పాటు కెమికల్స్, ఎండోక్రైన్ డిస్రప్టర్స్,
మనం వాడే ఏంటవి కెమికల్స్? ఎండోక్రైన్ డిస్ట్రప్టర్స్, థాలెట్స్ అని చాలా ఉన్నాయి. ఇప్పుడు మనం వాడే ప్లాస్టిక్ బాటిల్స్ నుంచి కెమికల్ కాంపౌండ్స్ అప్లై చేసే క్రీమ్లా, కెమికల్ క్రీమ్స్. డీటెయిల్స్ నాకు చెప్పరా కొంచెం, ఏంటేంటో అవి? ప్రతి ఆటలోనూ థాలెట్స్ ఇలా ఎండోక్రైన్ డిస్రప్టర్స్ అంటాం. ఈ హార్మోన్స్ మనం ఏమైనా కెమికల్స్ అప్లై చేసినప్పుడు అవి స్కిన్ ద్వారా అబ్జర్వ్ అయ్యి మన బ్లడ్ లోకి వెళ్తాయి. అవి మన ఇన్హెరెంట్ గా న్యాచురల్ గా ఉండే హార్మోనల్ రిథమ్స్ ని డిస్టర్బ్ చేసే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. అందుకే వీలైనంత వరకు ఆర్గానిక్ గా వాడండి, వీలైనంత వరకు అవాయిడ్ చేయండి అని చెప్పడానికి గల కారణం. ఎండోక్రైన్ డిస్రప్టర్స్ కూడా ఒక కారణం అవ్వచ్చు. మేకప్ వేసుకుంటున్నాం, మాకేమవుతుందో అని భయం వేస్తుంది ఆన్ రెగ్యులర్ బేసిస్ షూటింగ్స్. ఓకే, చాలా మంది ఉమెన్ ఏం చెప్తారంటే నేను చాలా తక్కువ తింటానండి అయినా లావ్ అయిపోతున్నాను అని అంటారు. ఇది ఉమెన్కే కాదు మెన్కి కూడా అవ్వచ్చు. ఎందుకు అంటారు? ఎందుకు ఇలా అవుతుంది? అది హార్మోన్ వల్లేనా? హార్మోన్ వల్ల కూడా అవ్వండొచ్చు. ఏమేం కారణాలు అవ్వచ్చు? ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వాలిటీ ఆఫ్ ఫుడ్. వాళ్ళు తక్కువ తింటున్నాను అంటున్నారు కానీ ఆ తినే తక్కువలో మనం కార్బ్స్ ఎంత ఉన్నాయి, ఫ్యాట్స్ ఎంత ఉన్నాయి, ప్రోటీన్ ఎంత ఉంది. ఇప్పుడు ఒక మనిషికి నేను నార్మల్గా ఏ పని చేయకపోయినా కూడా కాస్త కోస్తే ఎనర్జీ ఖర్చు అవుతుంది. నేను ఊపిరి తీసుకోవడానికి, ఈ పోస్చర్లో కూర్చోడానికి, దీనికి కూడా. నాన్ ఎక్సర్సైజ్ ఎడిపోజెనిసిస్, థర్మోజెనిసిస్ అంటాం. ఇదేంటంటే ఏ పని యాక్టివ్గా పని చేయకపోయినా కాస్త కూస్తో ఫ్యాట్, క్యాలరీస్ బర్న్ అవుతూ ఉంటాయి మన బాడీ. అది మనం తీసుకునే క్వాలిటీ ఆఫ్ ఫుడ్ని బట్టి కూడా డిపెండ్ అయి ఉంటుంది. మీరు ప్రోటీన్, గుడ్ క్వాలిటీ ప్రోటీన్ తీసుకోవట్లేదు ఫుడ్, మీ థర్మోజెనిసిస్ అది కొంచెం తక్కువ ఉండే ఛాన్స్ ఉంటుంది. అందుకే వాళ్ళు మరీ తక్కువ చేసేసిన క్యాలరీస్, అందులో ప్రోటీన్ సరిగ్గా లేకపోయినా, గుడ్ క్వాలిటీ ప్రోటీన్ లేకపోయినా వాళ్ళ మెటబాలిజం మెషిన్ అది స్లోగా ఉంటుంది. సో వాళ్ళు అందుకే ఫ్యాట్ బర్నింగ్ ప్రాసెస్ అనేది ప్రాపర్గా ఉండదు వాళ్ళలో. వాళ్ళు ఈజీగా వెయిట్ గెయిన్ అవ్వడం, వెయిట్ లాస్ అవ్వడం కష్టం అవ్వడం, వాళ్ళకి అది జరగచ్చు. అందుకే ఎప్పుడు నేను చెప్తాను, తినడం మానేయడం సొల్యూషన్ కాదు. ఏం తినాలి, న్యూట్రిషియస్ ఫుడ్ ఎంత తినాలి, పోర్షన్ ఏ టైంలో తినాలి, ఇది తెలుసుకోవాలి. దానికి తగ్గట్టు మనం కస్టమైజ్ చేసుకోవాలి. చాలా మంది ఇటీవల కాలంలో వెయిట్ గెయిన్, థైరాయిడ్, డిప్రెషన్, ఫెటీగ్ వీటితో చాలా బాధలు పడుతున్నారు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ జెండర్, మనం జెండర్ పక్కన పెట్టేస్తే విమెనా మెనా అని, వెయిట్ గెయిన్ ఒకటి, థైరాయిడ్, డిప్రెషన్, ఫెటీగ్. సో దీన్ని ఎలా అడ్రస్ చేయొచ్చు అంటారు? ఇది హార్మోన్స్ వల్లేనా? దీంట్లో హార్మోనల్ రోల్ అయితే డెఫినెట్గా ఉంది, కానీ ప్రతిదానికి హార్మోన్నే బ్లేమ్ చేయడం కూడా కరెక్ట్ కాదు. హార్మోన్ రోల్ ఉందా లేదా హార్మోనల్ టెస్టులు చేస్తే మనకు తెలిసిపోతుంది. ఇప్పుడు ఫర్ సపోజ్ థైరాయిడ్ వల్ల వెయిట్ గెయిన్ అనుకున్నాం అనుకోండి, థైరాయిడ్ వెయిట్ గెయిన్ హార్డ్లీ 3 to 5 kgs ఉంటుంది. కానీ నువ్వు 1 yearలో ఏ వర్క్ చేయకుండా ఫుడ్ తినేసి 20 kgs పెరిగిపోయి థైరాయిడ్ని బ్లేమ్ చేయడం అది కరెక్ట్ కాదు. సో అందుకే థైరాయిడ్లో ఏమన్నా ఇలాంటివి ఏమైనా హార్మోనల్ పరంగా ఉండే వెయిట్ గెయిన్ని మనం హార్మోన్ నార్మల్ చేసిన వెంటనే ఆ ఎక్స్ట్రా 5 kgs ఏదైతే తగ్గుతారు. కానీ మిగిలింది మీ లైఫ్ స్టైల్, బ్యాడ్ లైఫ్ స్టైల్ని ఏమేమి ఉన్నాయో అవి ఐడెంటిఫై చేయాలి, కరెక్ట్ చేయాలి. ఎస్పెషల్లీ స్లీపు, స్ట్రెస్. సో ఎంత పర్సంటేజ్ ఉంటుంది అంటారు హార్మోన్ది అసలు జనరల్గా? వెయిట్, థైరాయిడ్, డిప్రెషన్, ఫెటీగ్ వీటికి హార్మోనల్ రోల్ మేబీ 10 to 20%. అంతే, 10 to 20% మాత్రమే. మిగతాదంతా లైఫ్ స్టైల్. మనం ఏమి హైట్ పెరగకపోయినా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. 2 కవలలు ఉన్నారండి, ఒకటి హైట్ ఎక్కువ ఉంటాడు, ఒకటి తక్కువ ఉంటాడు. సో అలాంటప్పుడు జెనెటిక్స్ అంటారా, హార్మోన్స్ అంటారా, ఏమంటారు? బికాజ్ ఒకటే ఎన్వైరన్మెంట్లో పెరుగుతారు, ఒకటే కైండ్ ఆఫ్ ఫుడ్ తింటారు, అండ్ ఆల్మోస్ట్ ద సేమ్ పార్ట్ ఆఫ్ జెనెటిక్స్ అడ్రస్. ఒక ట్విన్స్లో కనుక హైట్లో వ్యత్యాసం ఉంటే కనుక మనం చూడాల్సింది డెఫినెట్గా వాళ్ళకి ఏమైనా హార్మోన్ ప్రాబ్లం ఉందా. ఎందుకంటే వాళ్ళ సోషల్ ఎన్విరాన్మెంట్ ఒకటే, న్యూట్రిషన్ మోస్ట్లీ ఒకటే ఉండొచ్చు. మేబీ సంథింగ్ ఇప్పుడు ఎవరన్నా ఒకళ్ళు తక్కువ తిని, లేదా ఫుడ్ గట్ అబ్జార్ప్షన్ ఇష్యూస్, ఎనీమియా, ఐరన్ డెఫిషియన్సీ, B12 డెఫిషియన్సీ, ఇలా సిస్టమిక్ కాజెస్ ఏమన్నా ఉన్నాయా అనేది చూసుకుంటూ ఉండాలి ఎవరైతే హైట్ ఫాల్ట్ అవుతున్నారో వాళ్ళలో. దాంతోపాటు హార్మోనల్గా థైరాయిడ్ హార్మోను, గ్రోత్ హార్మోను, విటమిన్ డి ఇవన్నీ నార్మల్గా ఉన్నాయా లేదో చూసుకోవాలి. అవన్నీ నార్మల్గా లేకపోతే కరెక్ట్ చేసుకుంటే క్యాచ్అప్ గ్రోత్ అనేది వస్తుంది. వేరే ట్విన్ని క్యాచ్ చేసే ఛాన్స్ కూడా ఉంటుంది. బట్ ట్విన్స్ కాకుండా కూడా ఇద్దరు ఒకే ఇంట్లో పెరుగుతారు. ఒకళ్ళు పొట్టిగా ఉంటారు, ఒకళ్ళు పొడుగ్గా ఉంటారు, ఒకళ్ళు లావుగా ఉంటారు, ఒకళ్ళు సన్నగా ఉంటారు. ఇవన్నీ ఎలా అంటారు? ఒకే ఫుడ్ తింటూ ఉంటారు, ఒకేలాగా ఉంటూ ఉంటారు. సో వాట్ ఈస్ ఇట్? అంటే ఇది రిలేటెడ్ టు జెనెటిక్స్ ఆ హార్మోనా? అదే చెప్పినాక జెనెటిక్ పొటెన్షియల్ కొంచెం రేంజ్ ఉంటుంది. ఇప్పుడు 145 to 160 అంటే ఒకళ్ళు 160 రావచ్చు,
ఒకళ్ళు 145 రావచ్చు. అచ్చా, అది చూస్తే కానీ చెప్పలేరు. అది మనం హైట్ ట్రాక్ చేసుకుంటా ఉండాలి. వాళ్ళకి ఆప్టిమమ్ న్యూట్రిషన్ వెళ్తుందా లేదా, వాళ్ళు హెల్తీ ఎన్విరాన్మెంట్లో ఉన్నారా లేదా చూసుకోవాలి. మెనోపాజ్ విమెన్లో వచ్చింది అనగానే యూత్ అయిపోయింది, ఎండ్ ఆఫ్ ద యూత్ అని డిసైడ్ చేసేస్తారు. మెడికలీ ఇది కరెక్టా కాదా? అండ్ మెనోపాజ్ వల్ల వచ్చే చేంజెస్ విచ్ ఉమెన్ అయితే ఫేస్ చేస్తారో, ఇట్ కెన్ బి అన్వాంటెడ్ హెయిర్ అవ్వచ్చు, వెయిట్ గెయిన్ అవ్వచ్చు, ఏదన్నా, ఇది అసలు రివర్స్ చేసుకోవచ్చా లేకపోతే మెయింటెనెన్స్ మాత్రమే చేయాలి? మెనోపాజ్ నార్మల్గా ఆడవాళ్ళ వయసు యావరేజ్ వయసు 46 సంవత్సరాల నుంచి 51 సంవత్సరాలు. అది కూడా ముందుకు జరుగుతూ వస్తుంది. ఎర్లీ మెనోపాజ్లు కూడా వస్తున్నాయి ఇప్పుడు ఎక్కువ. మెనోపాజ్ ఏం జరుగుతుంది, సడన్గా ఈస్ట్రోజన్ డిక్లైన్ అనేది ఉంటుంది. మేల్స్లో లాగా గ్రాడ్యువల్ డిక్లైన్ కాకుండా సడన్గా క్రాష్ అవుతుంది. సో బాడీ అడ్జస్ట్ అవ్వడానికి టైం పడుతుంది. బాడీలో ప్రతి ఆర్గాను అడ్జస్ట్ అవ్వడానికి టైం పడుతుంది. ఎస్పెషల్లీ బ్రెయిన్, మజిల్, బోను, హార్ట్. ఈస్ట్రోజన్ అప్పటి వరకు వాళ్ళని కాపాడుతుంది. మీరు చూసుకుంటే హార్ట్ డిసీజులు ఇవన్నీ ఫీమేల్స్లో తక్కువ ఉంటాయి. ఎందుకు? ఈస్ట్రోజన్ ప్రొటెక్టివ్ ఎఫెక్ట్ హార్ట్ మీద, బోన్ మీద, వీటి మీద ఉన్నంత వల్ల. అవి ఒక్కసారిగా క్రాష్ అయినప్పుడు హార్ట్ అబ్నార్మల్గా వచ్చి బీపీ కొంచెం పెరగడం, కొంచెం ఎడిమా రావడం, ట్రైగ్లిజరైడ్స్ ఫ్యాట్ పెరగడం, షుగర్ పెరగడం, వెయిట్ గెయిన్ అవ్వడం, ఇవన్నీ చాలా కామన్. పెరిమెనోపాజల్గా ఈస్ట్రోజన్ ప్రొటెక్టివ్ ఎఫెక్టివ్ పోవడం వల్ల ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అందుకే వాళ్ళు ఫ్రీక్వెంట్గా బ్లడ్ టెస్ట్లు, ఫ్రీక్వెంట్గా డాక్టర్ని కన్సల్ట్ చేసి ఏమన్నా అబ్నార్మాలిటీస్ ఉంటే వాళ్ళని ట్రీట్ చేసుకోవడం, బీపీ పెరుగుతుందంటే మెడిసిన్స్ వాడుకోవడం, మేనేజ్ చేసుకోవడం. మళ్ళీ యూజువల్లీ బాడీ అడ్జస్ట్ అవ్వడానికి కూడా టైం పడుతుంది. ఆన్ అండ్ యావరేజ్ 5 years. కానీ కొంతమందికి ఎక్కువ కూడా పట్టచ్చు. 5 yearsకి అయితే యూజువల్లీ మెజారిటీ వాళ్ళకి అలవాటు పడిపోతుంది. దాని తర్వాత అడ్జస్ట్ అయిపోతారు అంటారు. ఓకే. సో మన సో యంగ్ ఏజ్లో చేసినవి ఆర్ యుక్త వయసులో చేసినవి మనం పోస్ట్ మెనోపాజ్ మనం ఓల్డ్ అయిపోయినట్టేనా అన్నది అనదర్ క్వశ్చన్. లేదు, దే కెన్ డూ ఎవ్రీథింగ్ నార్మల్గా. యూత్ అయిపోయింది అనేది అయితే కరెక్ట్ కాదు. జస్ట్ రిప్రొడక్టివ్ ఫేజ్ పోయిందంటే మీరు యూత్నెస్ ఇంకా మెయింటైన్ చేయొచ్చు. మీరు అప్పుడు ఇంటెన్సిఫై చేయాల్సింది గుడ్ ప్రోటీన్ డైట్ తీసుకోవడం, మజిల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ ఇంటెన్సిఫై చేయడం, హెల్దీ స్లీప్ మెయింటైన్ చేసుకోవడం, స్ట్రెస్ మేనేజ్ చేసుకోవడం. ఇవి చేసుకుంటే కనుక మీ యూత్, మీరు హార్ట్ యూత్ఫుల్గా ఉన్నంత వరకు మెయింటైన్ చేసుకోవచ్చు. ఎండోక్రైన్ డిస్ట్రప్టర్స్ అన్నారు అంటే ఏంటి అసలు? ఎలా వస్తాయి? ఎక్స్టర్నల్గా మనకి ఎలా వస్తాయి? ప్రతి హార్మోన్కి మన బాడీలో ఒక న్యాచురల్ రిథమ్ ఉంటుంది. దాన్ని డిస్టర్బ్ చేసే కెమికల్స్ మనం అతిగా మన బాడీలోకి వెళ్ళడం వల్ల మన హార్మోనల్ రిథమ్స్ అన్ని డిస్టర్బ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అవి వెళ్ళే సోర్స్ మనం తినే ఫుడ్ అయి ఉండొచ్చు, మనం వాడే క్రీమ్లు అయి ఉండొచ్చు. ఎస్పెషల్లీ ఇప్పుడు మీరు చూసుకుంటే ఎక్కువ ప్లాస్టిక్ బాటిల్స్ వాడినా, ఎక్కువ కెమికల్స్ ఉన్న ఆయింట్మెంట్లు కానీ, క్రీములు కానీ ఏమన్నా వాడినా, ఇవన్నీ మన స్కిన్ ద్వారా కానీ, మన ఫుడ్ ద్వారా కానీ లోపలికి వెళ్ళి మన హార్మోనల్ రిథమ్స్ అన్నింటినీ కూడా అబ్నార్మల్గా చేసే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. అవును, ప్లాస్టిక్లో వేడివేడిగా సాంబార్ వేసి ఇచ్చేస్తాడు. అవును, అప్పుడు కూడా అబ్జర్వ్ అవుతుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ బిస్ఫినాల్ ఏ ఒక ఎండోక్రైన్ డిస్రప్టర్, థాలెట్స్, ఇవన్నీ కెమికల్స్. ఇవన్నీ కూడా మన ఫుడ్ ద్వారా కానీ, హాట్ ప్లాస్టిక్ బాటిల్స్ ద్వారా కానీ మన బాడీలోకి వెళ్ళి మన సెక్షువల్ హార్మోన్స్ యొక్క రిథమ్ని డిస్టర్బ్ చేసి పీసీఓఎస్ కాజ్ చేసే ఛాన్స్ చాలా వరకు. సో వీలైనంత వరకు మనం ఇంటి నుంచి తీసుకెళ్ళడం ఉత్తమం. అందుకే ఇప్పుడు మీరు చూసుకే ప్రతిదానికి ఆర్గానిక్ అనడం కూడా స్టార్ట్ చేశారు. వీలైనంత కెమికల్స్ తక్కువ ఎక్స్పోజర్ ఉంటే అన్ని రూపాల్లోనూ, గాలి రూపంలోనూ, స్కిన్కి అంటించే క్రీమ్ రూపంలోనూ, ఫుడ్ రూపంలో వీలైనన్ని కెమికల్స్ తక్కువ ఉంటే మంచిది. విమెన్ గురించి మనం చాలా మాట్లాడతాం, మెనోపాజ్ గురించి మాట్లాడదాం. అలా మెన్లో ఆండ్రోపాజ్ కూడా ఉంటుందా? మనం ఆండ్రోపాజ్ అంటే టెస్టోస్టెరాన్ గ్రాడ్యువల్గా డిక్లైన్ అవుతా రావడం. మెనోపాజ్ అనేది సడన్గా జరుగుతుంది, సడన్ ఈవెంట్. 46 to 15 మధ్యలో వాళ్ళకి ఈస్ట్రోజన్ సడన్గా పడిపోతుంది. ఆండ్రోపాజ్ అనే దానికి స్పెసిఫిక్ ఏజ్ ఏమీ లేదు. ఆఫ్టర్ 30 ఎవ్రీ ఇయర్ 1 to 2% టెస్టోస్టెరాన్ డిక్లైన్ అవుతా ఉంటుంది. అండ్ అగైన్ అర్బన్ సిటీస్లో, మెట్రో సిటీస్లో ఇప్పుడు మనం చూస్తున్న ఒబేసిటీ ఎక్కువైపోయి మార్బిడ్ ఒబేసిటీ, సెకండరీ హైపోగోనాడిజం. టెస్టోస్టెరాన్ నార్మల్ 30-year-old మేల్లో కూడా చాలా లోగా ఉండడం, ఒబేసిటీ వల్ల, లావుగా ఉండడం వల్ల ఏం జరుగుతుంది, బాడీలో ఫ్యాట్ టిష్యూ ఎక్కువ ఉంటుంది, ఫ్యాట్ పర్సంటేజ్ ఎక్కువ ఉంటుంది. దానివల్ల మేల్ హార్మోన్ టెస్టోస్టెరాన్ అనేది ఆరోమేటేజ్ ఎంజైమ్ ద్వారా ఈస్ట్రోజన్ కింద కన్వర్ట్ అవుతుంది ఫీమేల్ హార్మోన్ వల్ల. సో రేషియో ఆల్టర్ అయ్యి మళ్ళీ న్యాచురల్గా FSH, LH అనేవి తగ్గడం, ఈ సెకండరీ హైపోగోనాడిజం అనేది రావడం జరుగుతూ ఉంటుంది. వీళ్ళకి గనక వెయిట్ లాస్ అయితే మళ్ళీ న్యాచురల్గా టెస్టోస్టెరాన్ అనేది బూస్ట్ అవ్వడం ఇది జరగచ్చు. సో లావ్ అవ్వకుండా ఉండాలి
ఫస్ట్. మజిల్ Obese. క్వాలిటీ బాగుండాలి, ఫ్యాట్ పర్సంటేజ్ తక్కువగా ఉండాలి. సో మజిల్కి మనం అంటే వి షుడ్ వర్క్ ఆన్ మజిల్, బిల్డింగ్ మజిల్. మా రెసిస్టెన్స్ ట్రైనింగ్ ఎక్సర్సైజెస్ అనేవి చాలా ఇంపార్టెంట్. మనకి చాలా తక్కువ అవేర్నెస్ ఉంది. అవును. రెసిస్టెన్స్ ట్రైనింగ్ అంటే పుష్అప్స్, పుల్అప్స్, ప్లాంక్స్, పిలాటెస్, వెయిట్ లిఫ్టింగ్ ఇవి అందరూ చేయాలి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ జెండర్, మెన్, ఉమెన్. అడల్ట్ అయ్యాక అట్లీస్ట్ వీక్లీ థ్రైస్ అయినా ఉండాలి. మనం ఏజ్ పెరిగే కొద్దీ మన మజిల్ వీక్ అవ్వడం, మన బోన్ వీక్ అవ్వడం ఇది న్యాచురల్ ప్రాసెస్, అది న్యాచురల్ పార్ట్ ఆఫ్ ఏజింగ్. దాన్ని మనం స్లో చేసుకోవాలి వీలైనంత. కానీ మన హ్యాబిట్స్ ద్వారా దాన్ని మనం ఫాస్ట్ చేసేస్తున్నాం, మన అన్హెల్దీ హ్యాబిట్స్ ద్వారా. సో అందుకే ఆ హెల్దీ హ్యాబిట్స్ మనం కన్వర్ట్ చేసుకుని వీలైనంత ఆ ప్రాసెస్ని స్లో చేసుకుంటూ ఉండాలి. అందుకే గుడ్ క్వాలిటీ ప్రోటీన్ ఉండడం డైట్లో, మజిల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్, ఇవన్నీ, నైట్ స్లీప్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. మీరు లావ్ అవ్వడం గురించి మనం మాట్లాడతాం కాబట్టి మార్బిడ్ ఒబేసిటీ అంటే ఏంటి అసలు? ఒబేసిటీని కేటగరైజ్ ఎలా చేస్తాం మనం? బాడీ మాస్ ఇండెక్స్ అంటే వాళ్ళు ఉన్న హైట్కి వాళ్ళు ఉన్న వెయిట్ని మనం వేరేజ్ వేసి బిఎంఐ అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. బిఎంఐ ఎవరికన్నా మోర్ దాన్ 40 kg/m² ఉంది, లేదా మోర్ దాన్ 35 kg/m² ఉండి ఒబేసిటీ వల్ల ఏమన్నా జబ్బులు ఉన్నాయి అంటే ఫ్యాటీ లివర్, డయాబెటీస్ ఇలాంటివి ఏమన్నా ఉన్నాయి అంటే దాన్ని మార్బిడ్ ఒబేసిటీ అంటాం. అంటే వీళ్ళు ఏంటి అంటే బాగా డేంజర్ స్టేజ్లో ఉన్నట్టు. వాళ్ళకి నెక్స్ట్ 5 to 10 yearsలో హార్ట్ అటాక్, స్ట్రోక్ వచ్చే రిస్క్ చాలా ఎక్కువగా ఉన్నట్టు. వీళ్ళని మనం అర్జెంటుగా వెయిట్ లాస్కిను, ఆ షుగర్ ఉన్న, బీపీ ఉన్న, ఫ్యాటీ లివర్ ఉన్న వెంటనే అర్జెంటుగా మెడిసిన్స్ హెల్ప్తో కంట్రోల్ చేయాలి. కొంతమందికి బేరియాట్రిక్ సర్జరీ కూడా సజెస్ట్ చేయడం జరుగుతుంది మరి వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి. లక్కీలీ ఇప్పుడు మనకి చాలా మంచి మంచి మందులు వచ్చాయి వెయిట్ లాస్కి. GLP-1 ఎగోనిస్, మౌన్జారో, ఓజంపిక్, వీగో ఇవన్నీ విన్నారు కదా మీరు. ఇవన్నీ మార్బిడ్ ఒబేసిటీ వల్ల వస్తున్న కాంప్లికేషన్స్తో సఫర్ అవుతున్న వాళ్ళకి ఇవి చాలా మంచి మంచి మందులు. సో దానికి కూడా మిమ్మల్ని ఎండోక్రైనాలజిస్ట్ గారిని కలిసి మన హార్మోన్స్ ఎలా ఉంది, మన బాడీ ఎలా ఉంది, దాన్ని బట్టి దాని మెడిసిన్ కూడా తీసుకోవాలంటారు. ఎగ్జాక్ట్లీ. వెయిట్ తగ్గడానికి. ఎవరైనా మార్బిడ్ ఒబేసిటీతో సఫర్ అవుతున్నారు అంటే వాళ్ళు డెఫినెట్గా ఎండోక్రైనాలజిస్ట్ని కలవాలి. హార్మోనల్ కాజ్ ఏమన్నా ఉందా, ఎక్సెస్ థైరాయిడ్, ఎక్సెస్ కార్టిసాల్, ఎక్సెస్ గ్రోత్ హార్మోన్ ఇలాంటివి ఏమన్నా ఉన్నాయా అవి రూల్అవుట్ చేసుకున్నాక, అబ్జల్యూట్ కాంట్రాఇండికేషన్స్ ఏమన్నా ఉన్నాయా ఈ మందులకి అలాంటివన్నీ రూల్అవుట్ చేసుకున్నాక ఈ మందుల వల్ల వచ్చే లాభాలు నష్టాలు అన్నీ బేరీజ్ వేసుకుని అప్పుడు మందులు యొక్క స్టార్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే. విమెన్లో వస్తే ఒబేసిటీలో నీరు పట్టేసింది అంటూ ఉంటారు బాడీలో, చాలా ఒబీస్గా కనిపిస్తారు చూడడానికి. వెయిట్ కూడా ఇట్ విల్ బీ లైక్ నార్మల్, అంటే లిటిల్ మోర్ దెన్ నార్మల్ డెఫినెట్గా. అన్ని పనులు చేసేసుకుంటూ ఉంటారు వాళ్ళు చాలా సునాయాసంగా, గేమ్స్ ఆడడం దగ్గర నుంచి అన్ని. సో వాళ్ళని ఏ కేటగిరైజ్లో వేస్తారు మనం? వాట్ కేటగిరీ డు దే కమ్ అండర్? వాళ్ళ బాడీ వెయిట్ బట్టి ఆ బాడీలో ఉన్న ఫ్యాట్ పర్సంటేజ్ ఎలా కనుకోవచ్చు? ఫ్యాట్ అండ్ వాటర్ అంటారు, రిటెన్షన్, వీ డోంట్ అండర్స్టాండ్ ఎలా. అందుకే మనం బాడీలో ఇప్పుడు ఒక మనిషి 100 kg ఉన్నాడు, అందులో వాటర్ ఎంత ఉంది, మజిల్ ఎంత ఉంది, బోన్ ఎంత ఉంది, ఫ్యాట్ ఎంత ఉంది, ఇది కనుక్కోవడానికి మనం డెక్సామేషన్ ద్వారా కూడా కనుక్కుంటాం. అబ్జల్యూట్లీ నెససరీ అనుకున్నప్పుడు కూడా అది చేసి బాడీ ఫ్యాట్ పర్సంటేజ్ కనుక్కుంటాం. నార్మల్గా మగవాళ్ళకి బాడీ ఫ్యాట్ పర్సంటేజ్ లెస్ దాన్ 25 ఉండాలి, ఆడవాళ్ళకి లెస్ దాన్ 30% ఉండాలి. ఇప్పుడు ఈ డెక్సాలో కానీ బాడీ ఫ్యాట్ అనాలిసిస్లో కానీ ఆడవాళ్ళకి మోర్ దాన్ 30% ఫ్యాట్ ఉంది అంటే మళ్ళీ వాళ్ళు ఒబీస్. మీరు ఎక్కువ వెయిట్ ఉన్న వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను. చాలామంది 50 kg వెయిట్తో కూడా ఫ్యాట్ పర్సంటేజ్ ఎక్కువ ఉండి మజిల్ బాగా తక్కువ ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళకు కూడా లీన్ PCOS అంటాం, అంటే సన్నగా ఉంటారు కానీ వాళ్ళకే PCOS వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే క్రిటికల్ మజిల్ మాస్ ఉండదు, దానివల్ల హార్మోనల్ రిథమ్స్ అన్ని కూడా అబ్నార్మల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అపరెంట్లీ ఫ్యాట్ ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే కొంతమందికి బోన్ వెయిట్ కూడా ఎక్కువ ఉంటుంది కదా, అది జెనెటికల్ గా కూడా డిపెండ్ అయ్యి చాలా ఉన్నాయి ఇఫ్స్ అండ్ బట్స్. ఇన్సులిన్ కొద్దామండి. ఇన్సులిన్ రెసిస్టెంట్ అంటే డయాబెటీస్కి దగ్గర అవుతున్నారు అని. ఫస్ట్ నాకు చెప్పండి, చాలా మంది మా అమ్మ నాన్నగారికి ఉంది అందుకనే నాకు వచ్చింది అంటారు, ఇది ఎంతవరకు నిజం? ఫర్ ఎగ్జాంపుల్ ఒక 30-year-old మేన్కి మదర్ ఫాదర్కి ఇద్దరికి డయాబెటీస్ ఉంది. ఆ అబ్బాయికి ఏ వయసులో షుగర్ వస్తుంది అనేది అతని లైఫ్ స్టైల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అతనికి 60 సంవత్సరాలకి రావచ్చు, 30 సంవత్సరాలకే రావచ్చు. అతని లైఫ్ స్టైల్ బాగుందనుకోండి, అతని జెనెటిక్స్ వల్ల వచ్చే డయాబెటీస్ని వీలైనంత లేట్గా పోస్ట్ పోన్ చేసుకోగలడు. అతని లైఫ్ స్టైల్ బాగాలేదనుకోండి, వాళ్ళ ఫాదర్కి 60కి వచ్చింది, ఈ అబ్బాయికి 35కే రావచ్చు. సో ఏజ్ ఆఫ్ ఆన్సెట్ అనేది మోస్ట్లీ లైఫ్ స్టైల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఒక్కొక్కసారి జెనెటిక్ ఇది వస్తుంది, కాకపోతే హ్యాబిట్స్ బాగుంటే మనం పోస్ట్ పోన్ చేసుకోవచ్చు అంటారు. ఓకే.
సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంది అని ఇప్పుడు చిన్నపిల్లల దగ్గర నుంచి వచ్చేస్తుంది, జ్యువెలైన్ డయాబెటీస్ అని అంటున్నారు. సో దీనికి హార్మోన్స్ కారణమా, లైఫ్ స్టైలా, ఏంటి? అదే చిన్నపిల్లల్లో కూడా ఒబేసిటీ, ఉబకాయం చాలా ఎక్కువైపోయింది. ఇప్పుడు మీరు చూసుకుంటే కనుక చాలా స్కూళ్ళకి ప్లే గ్రౌండ్స్ కూడా లేవు. ఫుడ్ కూడా స్కూళ్ళల్లోనే పెడుతున్నారు, అన్ని ఆయిలీ ఫుడ్స్, జంక్ ఫుడ్స్. అందుకే ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు కూడా నేషనల్ హెల్త్ స్కూల్లో అవేర్నెస్ పెంచడానికి ఒబేసిటీకి కొన్ని ప్రోగ్రామ్స్ కూడా రన్ చేస్తున్నారు. ఒబేసిటీ ఎలా తెలుస్తుంది? చిన్నపిల్లల్లో వెయిట్ ఎక్కువ ఉండడం, నల్ల ప్యాచ్లు వస్తాయి మెడ మీద, అండర్ ఆర్మ్స్లోను, పిల్లల్లో అకాంతోసిస్ అంటాం, పొట్ట ఎక్కువగా, కొవ్వు భాగం ఎక్కువ పొట్ట దగ్గర చేరుకోవడం, ఇవన్నీ కూడా మార్కర్స్ ఆఫ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్. స్కిన్ ట్యాగ్స్ ఎక్కువగా ఉండడం, డార్క్ పిగ్మెంటేషన్ అవ్వడం, నెక్, అండర్ ఆర్మ్స్, ఇవి సెంట్రల్ ఒబేసిటీ, అబ్డామిన్ అది ఎక్కువ ఉండడం, ఇవన్నీ కూడా ఇన్సులిన్ రెసిస్టెన్స్ యొక్క సైన్స్. వీళ్ళే ఫ్యూచర్లో త్వరగా షుగర్ రావడం, పీసీఓఎస్ రావడం, త్వరగా హార్ట్ అటాక్లు రావడం, ఇవి సూచనలు అనమాట. ఇవి ఇక్కడే మనం వాళ్ళని గుర్తించి లైఫ్ స్టైల్ కరెక్ట్ చేయగలిగితే అవన్నీ మనం ప్రివెంట్ చేయగలిగిన వాళ్ళం అవుతాం. నిద్రలేమితనం, నిద్ర రాకపోవడం కూడా హార్మోన్స్ వల్లేనా? పార్ట్లీ ట్రూ. నిద్రకి మెలటోనిన్ అనే హార్మోన్ చాలా ఇంపార్టెంట్. కార్టిసోల్ అనే హార్మోన్ కూడా తక్కువగా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు? ఎక్సెస్ బ్లూ లైట్ ఎక్స్పోజ్ చేస్తున్నారు మీ బాడీని, మొబైల్, టీవీ, ల్యాప్టాప్. దానివల్ల మెలటోనిన్ ప్రొడక్షన్ తగ్గుతుంది, కార్టిసాల్ ప్రొడక్షన్ అది పెరిగే ఛాన్స్ ఉంటుంది. దానివల్ల కూడా మీకు స్లీప్లెస్నెస్, క్వాలిటీ ఆఫ్ స్లీప్ డిస్టర్బ్ అయ్యే ఛాన్సు ఎక్కువగా ఉంటుంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరగడం, ఇవన్నీ కూడా. సో పార్ట్లీ ట్రూ అది. అందుకే మనం ఇవన్నీ కరెక్టబుల్ ఫ్యాక్టర్స్, ఇవన్నీ కూడా ఈజీగా కరెక్ట్ చేసుకోవచ్చు. బ్లూ లైట్లు అవాయిడ్ చేయడం కానీ, నైట్ టైం స్ట్రెస్ఫుల్ యాక్టివిటీస్ ఏమీ ఫాలో అవ్వకపోవడం, డీప్ మెడిటేషన్, ప్రాణాయామ, డీప్ బ్రీతింగ్, ఇలాంటివన్నీ కూడా. ఆఫ్ స్క్రీన్ 2 hours బిఫోర్ స్లీపింగ్. ఆల్మోస్ట్ అందరు డాక్టర్లు ఇక్కడ నాకు చెప్పారు అది. నేనైతే 3 hours చెప్తాను. 3 hours చెప్తారా? ఓకే. థైరాయిడ్ వస్తే రివర్స్ చేసుకోవచ్చా? థైరాయిడ్ మెజారిటీ మన హ్యాండ్స్లో ఉండదండి. 100 మంది థైరాయిడ్ పేషెంట్లో 90 మందికి ఆటోఇమ్యూన్ డిసీజ్ వల్లే వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఆటోఇమ్యూన్ డిసీజ్ని మనం ఓన్లీ మేనేజ్ చేయగలం కానీ రివర్స్ చేసే ఛాన్స్ అయితే లేదు. కానీ చాలా వరకు ఏం జరుగుతుంది అంటే సొసైటీలో 100 మందిలో 4 ప్రాపర్గా ఓవర్ట్ హైపోథైరాయిడ్ బాగా తక్కువ ఉండొచ్చు. ఓ 10 మందికి సబ్ క్లినికల్ ఉంటుంది, అంటే మైల్డ్గా హైపోథైరాయిడ్ ఉంటుంది. అందులో అందరికీ ట్రీట్మెంట్ అవసరం లేదు. సగం మందికి వాటంతట అదే నార్మల్ అయిపోతుంది, సగం మందికి ఫ్యూచర్లో బాగా థైరాయిడ్ హార్మోన్ తక్కువ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. ఈ సబ్ క్లినికల్ వాటంతట అదే నార్మల్ అయిపోయే వాళ్ళకి ఏ మెడిసిన్ స్టార్ట్ చేయం, జస్ట్ అబ్జర్వేషన్. అది బయట ఏం జరుగుతుంది అంటే మేము డైట్ ఇచ్చాం కాబట్టి నార్మల్ అయిపోయింది, మేము ఎక్సర్సైజ్ చెప్పాం కాబట్టి నార్మల్ అయిపోయింది అంటారు, కానీ అది అంతా మిత్. అది సబ్ క్లినికల్ హైపోథైరాయిడిజం మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ దాని అంతటా అదే నార్మల్ అవ్వచ్చు. అది వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల కానీ, ఎలర్జీ వల్ల కానీ కొంచెం థైరాయిడ్ అబ్నార్మాలిటీ ట్రాన్సియంట్గా వచ్చి మళ్ళీ దాని అంతటా అదే నార్మల్ అయిపోవచ్చు. కొంతమందికి యాంటీబాడీస్ పాజిటివ్ ఉన్న వాళ్ళకి ప్రోగ్రెస్ అయ్యి బాగా థైరాయిడ్ తక్కువ అయ్యి వాళ్ళకి లైఫ్ లాంగ్ మందులు అవసరం పడవచ్చు. విమెన్ లివ్ లాంగర్ అని అంటారు కంపేర్ టు అంటే ఈ మధ్య చేసిన స్టడీస్లో 2026 మార్చ్లో చదివాను ఒక ఆర్టికల్. దాంట్లో విమెన్ చాలా ఏళ్ళు బతుకుతారు కానీ చాలా సఫరింగ్తో, వాళ్ళకి ఏవో ఒక ప్రాబ్లమ్స్ ఉంటాయి. మెన్ తొందరగా చనిపోతారు కానీ వాళ్ళకి అంత సఫరింగ్ ఉండదు అంటారు. సో ఇదేంటంటారు? ఇది ఒక క్రోనిక్ ఇల్నెస్ వల్ల, లేకపోతే బయోలాజికల్గా స్ట్రాంగ్గా ఉన్నారా విమెన్, ఆర్ డూ యూ థింక్ వాళ్ళ సర్వైవల్ రేట్ ఎక్కువగా ఉండడానికి వాళ్ళ హార్మోన్స్ ఆర్ ఆల్రెడీ ఫైటింగ్ ఆల్ ద టైమ్ అంటారు? మీ ఈ ఇష్యూ జెండర్ డిఫరెన్స్ మోర్టాలిటీ మాట్లాడాలి అంటే మల్టిపుల్ ఉన్నాయి, అందులో హార్మోనల్ కూడా ఒక ఆస్పెక్ట్. మీకు ఫీమేల్ పరంగా చూసుకుంటే ఈస్ట్రోజన్ అనే హార్మోన్ ప్రొటెక్టివ్, హార్ట్కి, బోన్కి, వీటన్నిటికీ ప్రొటెక్టివ్. అందుకే మీరు చూసుకుంటే హార్ట్ డిసీజులు అన్నీ కూడా మేల్స్లో ఎక్కువగా ఉంటాయి, ఫీమేల్స్లో కొంచెం తక్కువగా ఉంటాయి. కానీ పాపం ఫీమేల్కి ఏం జరుగుతుంది, అట్ ద ఏజ్ ఆఫ్ 50 ఈ ప్రొటెక్షన్ పోతుంది. సో ఈస్ట్రోజన్ ప్రొటెక్షన్ పోవడం వల్ల ఇవన్నీ కూడా మళ్ళీ వీళ్ళు కూడా మెల్లగా హార్ట్ ప్రాబ్లమ్స్కి, బీపీలు పెరగడాలు, షుగర్లు పెరగడాలు, బోన్లు అరిగిపోవడాలు, ఆస్టియోపోరోసిస్లు ఇవన్నీ జరిగే ఛాన్స్ ఉంటుంది. సో వీళ్ళు ఎక్కువ కాలం బతికిన పోస్ట్ 50 కొంచెం వీళ్ళు జాగ్రత్తగా లేకపోతే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ సఫర్ అవుతూ బతికే ఛాన్స్ ఎక్కువ. మగవాళ్ళు అంటారా ఎక్కువ అగ్రెసివ్గా ఉండి, చాలామంది మేల్ పేషెంట్స్ రెక్లెస్గా ఉంటారు హెల్త్ విషయంలో. యాక్చువల్లీ హెల్త్ చెకప్లు చేసుకోకపోవడం, టైం. నేను అదే అడుగుదాం అనుకున్నాను, అసలు మేల్ అన్న వాళ్ళు ఫీమేల్ అయితే ఏదో ఒక విధంగా వస్తూ ఉంటామండి, ప్రెగ్నెన్సీ అనో ఏదనో. మేల్ అన్న వాళ్ళు అసలు ఎప్పుడు రావాలంటారు, ఏ ఏజ్ నుంచి వాళ్ళు డాక్టర్ని కన్సల్ట్ చేయాలి, ఎస్పెషలీ అన్ ఎండోక్రైనాలజిస్ట్? ఒక జనరల్ చెకప్, ఒక ఎండోక్రైనాలజిస్ట్, రెండు చెప్పండి.
ఫీమేల్ మీరు అన్నట్టు చిన్నప్పటి నుంచి ఏదో ఒక ఫేజ్లో డాక్టర్ని కలుస్తూనే ఉంటారు, జనరల్ చెకప్లు జరుగుతూనే ఉంటాయి. సో ఏమన్నా ముందే పసిగట్టుకోవడం, ట్రీట్ చేసుకోవడం జరుగుతుంది. మేల్కి ఏంటంటే అన్ని నాన్ స్పెసిఫిక్గానే సిమ్టమ్స్ ఉంటాయి. అన్నీ కూడా వాళ్ళు స్ట్రెస్కి వర్క్ అట్రిబ్యూట్ చేసేస్తారు. యాన్యువల్ హెల్త్ చెకప్లు కూడా చేయించుకోరు. అసలు ఎప్పుడు స్టార్ట్ చేయాలి యాన్యువల్ హెల్త్ చెకప్? మేల్ 30 ఏజ్ దాటాక, 30 ఏజ్ దాటాక, ఎస్పెషల్లీ ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ డయాబెటీస్ కానీ, ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ హైపర్ టెన్షన్ కానీ, ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ యంగ్ ఆన్సెట్ లెస్ దాన్ 50లో హార్ట్ డిసీజ్లు, స్ట్రోక్లు ఉన్నాయి అంటే మీరు 30 దాటాక ఎవ్రీ ఇయర్ యాన్యువల్గా మీ బీపీ చెక్ చేసుకోవడం, షుగర్ చెక్ చేసుకోవడం, కొలెస్ట్రాల్ చెక్ చేసుకోవడం, యూరిక్ యాసిడ్, ఇవన్నీ కూడా ఇయర్లీ చెక్ చేయించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే. ఎప్పుడైనా రిపోర్ట్స్ అబ్నార్మల్గా ఉంటే వెంటనే తగ్గ ఫిజిషియన్ని కానీ ఎండోక్రైనాలజిస్ట్ని కలిసి అడ్రస్ చేయాలి. సో ఇయర్లీ వన్స్ అయినా చేయించుకోవాలి ఆఫ్టర్ 30 అంటారా? ఫ్యామిలీ హిస్టరీ లేదు అనుకుంటే, మీరు అంత హెల్తీగా ఉన్నారు అనుకుంటే అట్లీస్ట్ వన్స్ ఇన్ 2 to 3 years అన్నా చేయండి. నేను కొన్ని ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ అడుగుతాను. అది మిత్తా ఫ్యాక్టా అన్నది చెప్పాలి. అంటే నిజమా లేకపోతే జస్ట్ ఊహ అన్నది చెప్పాలి. పంచదార వల్లే డయాబెటీస్ వస్తుంది? మిత్. పంచదార ఎక్కువ తింటే వస్తుందా? బ్యాలెన్స్ లేకపోవడం వల్ల. బ్యాలెన్స్ లేకపోవడం. ఓకే. థైరాయిడ్ అంటే లైఫ్ లాంగ్ వెయిట్ గెయినే ఉంటుంది? మిత్. కాదు. థైరాయిడ్ వెయిట్ గెయిన్ ఓన్లీ హార్డ్లీ 3 to 5 kgs. అది నేను థైరాయిడ్ టాబ్లెట్ చేసి థైరాయిడ్ కరెక్ట్ చేసిన 6 weeksలో పోతుంది. మిగతా అంతా మనం తెచ్చుకున్నది. ఎగ్జాక్ట్లీ. ఓకే. లావుగా ఉన్న ప్రతి వాళ్ళకి ఒక హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది? మిత్. ఒక 10-20% మెంబర్స్కి ఉండొచ్చు. 80% మోస్ట్లీ లైఫ్ స్టైల్ సరిగ్గా లేకపోవడం, జెనెటిక్ ఫ్యాక్టర్స్. కానీ మీరు చూసుకుంటే ఏదో ఒక్క కాజే కన్నా మల్టిపుల్ కాజెస్ ఉండే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. జెనెటిక్ ప్లస్ బ్యాడ్ లైఫ్ స్టైల్ ప్లస్ థైరాయిడ్, ఇలాగా మల్టిపుల్. మెజారిటీ 90% మల్టిపుల్ కాజెస్. ఒకదాన్ని పట్టుకుని ఒకటి కదా, ఒక తీగలాగా. అన్నీ కరెక్ట్ చేయాలి మనం, ప్రతిదీ కరెక్ట్ చేసుకుంటాం. స్ట్రెస్ వల్ల ఫర్టిలిటీ తగ్గుతుంది? కరెక్ట్. కరెక్ట్. నిద్ర తక్కువగా ఉంటే డయాబెటీస్ వస్తుంది? ఎగ్జాక్ట్లీ కరెక్ట్. అవునా? ఓకే. ప్రాపర్ నాక్టర్నల్ నైట్ టైమ్ స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్. నా అన్ఇంటరప్టెడ్ స్లీప్ అట్లీస్ట్ 7 to 8 hours లేదు అనుకోండి, మళ్ళీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎక్కువగా రావడం, దానివల్ల యంగ్ ఆన్సెట్ బీపీలు, షుగర్లు, హార్ట్ డిసీజులు వచ్చే ఛాన్స్ కూడా ఎక్కువ ఉంటుంది. అందుకే నైట్ షిఫ్ట్ వర్కర్స్లోనూ షిఫ్ట్ టైం వీళ్ళల్లో కూడా త్వరగా షుగర్లు, బీపీలు వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. దీనికి కోరిలేటెడ్ ఆన్సర్. కోరిలేటెడ్ ఏంటంటే నేను 4 గంటలే పడుకుంటాను, పని ఉంది కాబట్టి, కానీ మధ్యాహ్నం 2 hours పడుకుంటాను. ఓకేనా? కరెక్ట్ కాదు. 6 hours కంటిన్యూస్ స్లీప్ ఉండాలి మినిమం, లేకపోతే 8 hours నైట్ టైం. అది కూడా 12 ముందు ఎంత పడుకుంటే అంత మంచిది. బోన్ చేయగానే రాత్రిపూట నడుస్తే మనకి ఏ ప్రాబ్లమ్స్ ఉండవు? పార్ట్లీ ట్రూ. ఎవ్రీ మీల్ తర్వాత 10-15 minutes నడవడం అనేది మెటబాలిజంకి చాలా ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ గ్లూకోజ్ స్పైక్ అవ్వకుండా ఉండడానికినో దానికినో చాలా హెల్ప్ అవుతుంది, ఈజీ డైజెషన్కినో. బట్ దానివల్ల అన్నీ పోతాయంటే అది ఓన్లీ వన్ పార్ట్ ఆఫ్ ది ప్రోగ్రామ్. మిగిలిన అన్నీ కూడా బాగుండాలి. పొట్ట మీద ఫ్యాట్, బెల్లీ ఫ్యాట్ మగవాళ్ళకైనా ఆడవాళ్ళకైనా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్లే అవుతుంది? ఇన్సులిన్ హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల, ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్లే విజరల్ ఫ్యాట్, బెల్లీ ఫ్యాట్ అనేది ఎక్కువగా చేరుకోవడం జరుగుతుంది. ఈ నేటి కాలంలో అందరూ హెల్దీగా హ్యాపీగా ఉండాలంటే మీరు ఇచ్చే ఆ 3 best సూత్రాలు ఏంటి? నేను నమ్ముతాను 4 domains ఆర్ వెరీ మచ్ ఇంపార్టెంట్. ఏం తింటున్నాం, మన బాడీలోకి ఏం పెడుతున్నాం, మనం ఏ టైంలో పెడుతున్నాం, క్వాలిటీ ఎలా ఉంటుంది. రెండోది మన ఫిజికల్ యాక్టివిటీ. మీరు లెస్ దాన్ 4000 steps a day చేస్తున్నారు అంటే మీరు సెడెంటరీ లైఫ్, మీరు యాక్టివిటీ మార్చాలి. మూడోది నైట్ హెల్దీ స్లీప్ ఉండాలి. నాలుగోది స్ట్రెస్ ఈజ్ ఎ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఎవ్రీ వన్స్ లైఫ్. మనం ఎలా రియాక్ట్ అవుతున్నాం, మనం దాన్ని అడ్రస్ చేస్తున్నామా, ఇగ్నోర్ చేస్తున్నామా? మనం అడ్రస్ చేసి డీప్ బ్రీతింగ్, మెడిటేషన్, ఆర్ట్, మ్యూజిక్ ఏమన్నా యాక్టివ్ మెజర్మెంట్స్ తీసుకుంటున్నామా లేదా? ఈ 4 domains అనేవి చాలా ఇంపార్టెంట్. మెటబాలిక్ హెల్త్కైనా, హార్మోనల్ హెల్త్కైనా, దేనికైనా. లవ్లీ. థ్యాంక్ యూ సో మచ్ అండి డాక్టర్ పృథ్వీరాజ్ గారు. చాలా విషయాలు చెప్పారు మాకు ఇవాళ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.